అక్కినేని హీరోలంతా ఇప్పటికే గత కొంతకాలంగా ఒక్క సరైన విజయం గిట్లా అందుకోలేకపోతున్నారు. మిగతా హీరోలంతా గానీ వందల కోట్ల వసూల గురించి మాట్లాడుకుంటుంటే ఈళ్ళు మాత్రం నాగ చైతన్య, అఖిలు సరైన హిట్ కోసం కష్టపడతనే ఉన్నారు గానీ ఎక్కడ విజయం అయితే అందుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు చూసుకుంటే మధ్య మధ్యలో నాగార్జున హిట్ అందుకుంటున్నాడు గానీ ఇంకా ఆయన పేరుకు తగ్గట్ట విజయం అయితే అందుకోలేకపోతున్నాడు. ఇక ఈ ఏడాదిలోనైనా అభిమానులు కోరుకునేది వాళ్ళకెళ్ళి మంచి విజయం రావాలని అనుకుంటున్నారు. ఇక మరో పక్క చూసుకుంటే అక్కినేని నాగ చైతన్య ఇక వీళ్ళ ముగ్గురు హీరోల అసలు కథ చూసుకుంటే అలా సినిమాలు పరిశీలిస్తే 2022కెళ్ళి చూసుకుంటే ఇక మొదటిగా నాగార్జున బంగారు రాజుతోని మంచి విజయం సాధించిండు. ఇక ఆ తర్వాత గోస్ట్ సినిమాతోని నిరాశ పడిచిండు. ఇక ఆ తర్వాత నాగ చైతన్య థ్యాంక్ యూ సినిమా రూపంలో వచ్చిండు కానీ ఈ గదిగిట్లా ఎదురు దెబ్బనే తగిలింది. ఇక మళ్ళా సంవత్సరం వచ్చిన అఖిలు ఏజెంట్ సినిమాతోని ఘోరమైన పరాజయం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నాగ చైతన్య గిట్లా మరో సినిమాతోని వచ్చి కస్టడీ ఇక ఆ సినిమా గిట్లా ఆయన ఖాతాలో ఇంకో ఫలితం నిరాశ పరిచిందాయే. ఇక అట్లా చూసుకుంటే పైనవన్నీ ఒక్కటి గిట్లా 30% వసూలని గిట్లా తేవెట్టలేకపోయింది. కానీ మరోపక్క నాగార్జున మాత్రం బంగారాజు ఇక అటుపై కొన్ని సినిమాలు అయితే విజయవంతం అందుకుంటున్నాడు కానీ ఆశించిన స్థాయిలో అయితే ఆయనకు తగ్గట్టుగా విజయాలు కావని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇక ఆ తండేరుతోని నాగ చైతన్య ఫిబ్రవరి 7 తారీఖున రాబోతున్నాడు. ఇక ఆ సినిమా గిట్లా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదలవుతున్నదంట. ఇక ఇప్పటికే ప్రచార చిత్రాలు ఇట్లా మంచి జోరునైతే వేయించినాయి. ఇక మరోపక్క ఈ సినిమాతోని యువ సామ్రాటు నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి హిట్ కొడతాడు అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం అయినా కానీ 2025లా ముగ్గురు అక్కినేని హీరోలు తిరిగి రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక అలా జీవితం వల్ల గాడిలో పడేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఇక లేకుంటేనా చితకల పడిపోయినట్టే. ఇక అట్లా చూసుకుంటే లెనిన్ అనే చిత్రంలో ఇప్పుడు ప్రస్తుతము అఖిలు నటిస్తున్నాడట. ఇక ఆ చిత్రం తర్వాత గిట్లా తదుపరి చిత్రాలు ప్రకటించబోతున్నాడట. ఇక మరోపక్క కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య గిట్లా ఓ భారీ సినిమాను తండ్రేల తర్వాత చేయబోతున్నాడంట. ఇక మధ్య మధ్యలో నాగార్జున గిట్లా ఈ సంవత్సరం 2 సినిమాలతోని పలకరించబోతున్నాడు. ఇక అందులో ఆయన హీరో కాదు కానీ కీలక పాత్రలు అయితే కనిపిస్తారు. ఇక మరోపక్క ఆయన ఒంటరిగా హీరో లెక్క వచ్చే సినిమా మాత్రము ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇంతకు ఈ ముగ్గురు అక్కినేని హీరోలు ఈ సంవత్సరం అయినా కానీ మంచి హిట్ కొట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.